చర్చ్ నుంచి వచ్చిన తర్వాత మా మోనుగాడైతే డ్రెస్ చేంజ్ చేసుకుంది. మోనుగాడికి అయితే స్టైల్‌గా ఉన్నవి కొంచెం పట్టువైన వేసుకుంటే అసలు చాలా చికాకు పుట్టేసిద్ది. ఆ డ్రెస్ అంతసేపు ఉంచుకుందంటే చాలా గ్రేటే. ఇంకా చర్చ్ నుంచి వచ్చిన తర్వాత విప్పేసి మామూలు డ్రెస్ వేసుకుంది. ఇంకా ఇవాళ కర్రీ అయితే ఏమన్నా నాన్ వెజ్ వండుకుందామనేసి ఇంకా లైవ్ ఫిష్ సెంటర్‌కి అయితే వచ్చాము. అదే అండి సారపాకలో జాగృతి లైవ్ ఫిష్ సెంటర్ అని ఉంటుంది. సో అక్కడ మనకి చేపలు అనేవి ఫ్రెష్‌గా దొరుకుతాయి. మనకి నచ్చింది పట్టి వెయిట్ చెక్ చేసి ఇస్తారనమాట. మనకి ఎంతలో కావాలో అంతలో. చూడండి మా పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాను. మా మోను సోను అయితే చక్కగా ఫిషెస్ చూసుకుంటూ మమ్మీ అది చూడు మమ్మీ ఎంత పెద్దగా ఉందో, మమ్మీ నేను ఇప్పుడు వాటర్లో పడిపోతే మనల్ని ఫిష్లు తినేస్తాయి కదా అనేసి చెప్తుందనమాట. తనకేం తెలుసు చిన్నపిల్ల కదా, ఏం లేదు నాన్న మనమే వాటిని తింటాం కానీ అవి మనల్ని తినవు అని చెప్పాను. అవునా మమ్మీ అని అంటుంది. ఇంకా రేపటి నుంచి మా పిల్లలకి స్కూళ్ళు స్టార్ట్ అయిపోయాయి. నేనైతే ఫుల్ హ్యాపీ. మా మోన్గాడైతే హోంవర్క్ అంతా రాసేసింది. దసరా హాలిడేస్కి ఇచ్చారు కదా, నేను డే బై డే అయితే రాపిచ్చేసాను. తనకి ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇంకా పెండింగ్ అయితే ఉంచకుండా రాపిచ్చేసాను అనమాట. సో ఇంకా ఆమె కూడా చక్కగా కోఆపరేట్ చేసి మంచిగా రాసేసుకుంది. నేనైతే బ్లాగ్లో షేర్ చేయలేదులేండి. ఇంక ఇప్పుడైతే ఫిష్ అయితే క్లీన్ చేసి కటింగ్ చేస్తున్నారు. వాళ్ళే కట్ చేసి ఇస్తారు. సో ఇలా చేయడం వల్ల మనకైతే చాలా టైం మిగిలిద్ది, మంచిగా సేవ్ అవుతుంది. ఫిషెస్ తీసుకోవాలన్నా కూడా చికాకు పుట్టదు. మనమే క్లీన్ చేసుకోవాలి, మనమే అంతా కట్ చేసుకోవాలంటే చికాకు పుట్టేసి నేనైతే అస్సలు తీసుకునేదాన్ని కాదు ఇంతకుముందు. కానీ వీళ్ళే అన్నీ క్లీనింగ్ మొత్తం చేసేస్తున్నారు కదా, ఇంకా నేను మంచిగా తీసేసుకున్నాను. వాళ్ళు ఎంత క్లీన్ చేసినా మనం ఇంటికి వచ్చిన తర్వాత ఉప్పు పసుపు వేసి గరుకుగా ఉన్న బండకేసి రుద్దాలన్నమాట. రుద్దితే చేప అనేది నీళ్ళలో ఉంటుంది కదా, బంకగా ఉంటుంది, అదంతా పోతుంది. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఆల్మోస్ట్ అందరూ ఇలానే ట్రై చేస్తారులేండి, ఇంకా నేను చెప్పేది ఏముంది కానీ. సో నేను ఇంకా ఫిష్ని అయితే బండకేసి రుద్దుతుంటే అసలు జిగురుగా వచ్చేసింది ఫ్రెండ్స్. వామ్మో ఇంత జిగురుందా అనేసి అని అనుకున్నాను. ఇంక ఇప్పుడైతే మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. సో నా హ్యాపీ ఫేస్ మీకు అర్థమవుతుంది కదా. సో దానికి కారణం మీరే ఫ్రెండ్స్. నన్ను బాగా సపోర్ట్ చేసి నేను ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అనేసి మంచిగా నా యూట్యూబ్ ఫ్యామిలీని అయితే నేను అస్సలు మర్చిపోలేను. నాకు యూట్యూబ్లో ఇన్కమ్ జనరేట్ అయినా అవ్వకపోయినా నేనైతే యూట్యూబ్ చేసేదే అనమాట. నా ఫ్యామిలీ కోసం, నా ఫ్యామిలీ వాళ్ళతో నేను కాంటాక్ట్ అవ్వడం కోసమైనా నేను యూట్యూబ్ మర్చిపోను. ఎందుకంటే నా యూట్యూబ్ అనేది నాకు